నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో మోవ శ్రీనివాస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మనం ఒక ఆఫ్ బీట్ టాపిక్, కానీ అది హెల్త్కి సంబంధించిన టాపిక్కే మాట్లాడదాం. సో దీంట్లో ది టాపిక్ హెడ్డింగ్ ఏం పెడుతున్నానంటే, ముద్దు పెడితే నేరమా అనే దాని గురించి మాట్లాడదాం. సో మనుషులకి ఎఫెక్షన్ చూపించడానికి వాళ్ళు కామన్గా ఫిజికల్గా మనం చేసే ఇదేంటి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో కానివ్వండి, మనం వాళ్ళని దగ్గరగా తీసుకోవడం, ఒక్కొక్కసారి వాళ్ళకి ముద్దు పెట్టడం, ఇలాంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. మరి కొన్ని రకాల జ్వరాలు చలికాలంలో ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు పాకుతూ ఉంటాయనుకుంటున్నాం కదా. అంటే ఇంకొక మనిషి దగ్గర తీసుకున్నప్పుడు మరి అంత సేఫా అనేటటువంటిది మీకు రావాలి అనుమానం. నేను ఒక సంవత్సరం ఫ్రాన్స్లో చదివాను, ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల క్రితం. ఆ ఫ్రాన్స్లో దాన్ని పెక్ అంటారంటే, ఇంకొక మనిషిని ఫ్రెండ్స్ని కూడా నిజం చెప్పాలంటే మగ ఆడ దగ్గర తీసుకుని ఇటొకసారి బొగ్గును ఇలా తగిలిస్తారన్నమాట. దాన్ని పెక్ అంటారు. నార్త్ ఫ్రాన్స్లో అయితే ఇటుపక్క ఒకసారి, ఇటుపక్క ఒక్కసారి. సౌత్ ఫ్రాన్స్లో అయితే ఒక పక్క 2 సార్లు, ఇంకొక పక్క ఒకసారి చేస్తారు. దీన్ని పెక్ అంటారు. కానీ చలికాలంలో ఎవరికన్నా జ్వరం కానీ ఉంటే వాళ్ళు సున్నితంగా దూరంగా ఉండండి అని చెప్తారు. అందువల్ల ఆ కల్చర్లో ఇది సర్వసామాన్యం అయినప్పటికీ నాకు గొంతు నొప్పి ఉన్నది, పొడి దగ్గు ఉంది, మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సున్నితంగా తిరస్కరిస్తారు. అది మనకు లేదు. ఒక కారులో ప్రయాణిస్తున్నాం. ఆ కారులో తలుపులన్నీ వేసి ఉంటాయి, ఏసీ ఆన్ చేసి ఉంటుంది. సో డ్రైవర్తో సహా ఎంతమంది ఆ కారులో ఉన్నా వీళ్ళలో ఒక్క మనిషి దగ్గాడు అనుకోండి, ఆ దగ్గిన తర్వాత వచ్చే తుంపర్లు కారులో ఉన్న వాళ్ళందరూ పీల్చి తీరాలి. ఎందుకు? తలుపు అన్ని విండోస్తో సహా మూసివేయబడ్డాయి. ఏసీ ఏం చేస్తుంది? ఇంటర్నల్ ఎయిర్ సర్క్యులేషన్లో ఉంటుంది. సో వీళ్ళు దగ్గింది అందరూ పీల్చి తీరాలి. వాడు దగ్గిన దాంట్లో వైరస్లో బ్యాక్టీరియా అది ఉంటే మిగతా అందరికీ అది వచ్చి తీరాలి. మరి అది కదా ఆ ఏసీ పనిచేసే మెకానిజం. సో లాలాజలం ద్వారా తుమ్మినా దగ్గిన కొన్ని రకాలైనటువంటి వైరస్లు ఇంకొకరికి పోతాయి. మనం మాట్లాడేది ముద్దు పెట్టడం గురించి కదా. సో ఇది ఇండియాలో కూడా ఇది రిపోర్టెడ్. ఇన్ఫ్యాక్ట్ దాని రోగ లక్షణాలు చెప్తే మామూలు గొంతు నొప్పిలాగా స్టార్ట్ అవ్వచ్చు అది. సో ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో యంగ్ టీనేజర్స్లో వచ్చినటువంటి మామూలు జ్వరాలు టెస్ట్ చేసినప్పుడు 95% మందికి ఈ వైరస్ ఉన్నట్టుగా, ఎప్స్టియన్ బార్ వైరస్ అంటారు దీన్ని. ఇది 95%లో దీనికి యాంటీబాడీస్ ఉన్నాయట. సో వాళ్ళు టెస్ట్ చేశారు, మనం టెస్ట్ చేయలేదు అంతే. వాళ్ళు అంటారు దిగజారిన కల్చరు, మంది చాలా గొప్ప కల్చరు అనుకోకల, మనలో టెస్ట్ చేయం కాబట్టి తెలియదు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ని కాకపోవచ్చు కానీ భార్యాభర్తల దగ్గర తీసుకోవడం అనేది అతి సామాన్యం. పిల్లల్ని దగ్గర తీసుకోవడం అనేది అతి సామాన్యం. ఇది మామూలుగా నార్మల్గా జరుగుతుంటుంది. దట్స్ అ హ్యూమన్ బిహేవియర్. అప్పుడు నేను చెప్తున్నా, వీటి ద్వారా కూడా కొన్ని ఎప్స్టీన్ బార్ వైరస్ అనేది మనుషుల నుంచి సోకవచ్చు. ఇంతేకాకుండా ఇంకో కొన్ని వైరసెస్ కూడా సోకవచ్చు. హెచ్ఐవి కాదు. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళని దగ్గర తీసుకున్నా కూడా వైరస్ సోకదు. అది లాలాజలం ద్వారా సోకే వైరస్ కాదు. అది గట్టిగా అందరికీ తెలియాల్సినటువంటి విషయం. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటేనే నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. అంత దూరంలో కూర్చొని మాట్లాడుతుంటే నోటి దుర్వాసన వస్తుంటుంది. కొంచెం దగ్గరికి వచ్చాడా మాట్లాడటం, వాడు మాట్లాడుతుంటే భరించడం మనకే కష్టం. నేను అనుకుంటూ ఉంటా, ఇతను భరించడం నాకే కష్టంగా ఉంది, ఇతని భార్యకో లేకపోతే ఆవిడ భర్తకో ఇంకెంత కష్టంగా ఉంటుందో పాపం అనుకుంటూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, నోటి దుర్వాసన ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలియదు, ఎదుటి వాళ్ళు చెప్తే తప్ప. మనం బయట వాళ్ళము నా ఫ్రెండ్స్లో చాలామందికి ఉన్నది ఇది. చెప్పడానికి మొహమాట పడవచ్చు, కనీసం భార్య భర్త చెప్పాలి కదా. నాకు ఇప్పటికీ అది మిస్టరీగానే తోస్తాం. ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు భార్యకో భర్తకో? అయ్యా అమ్మ, నోట్లో అంత కొంచెం దుర్వాసన వస్తుంది, దాన్ని మెజర్స్ తీసుకోండి. సింపుల్ మెజర్ ఏమిటి? నోట్లో పుక్కిలించేటటువంటి లిస్టరీన్ అనేటటువంటి ఫ్రెషనర్స్ ఉంటాయి, అది వాడండి అని చెప్పాలి. మరి ఏమిటో వాళ్ళకి అలవాటు అయిపోతుందో మరి ఏంటో నాకు నిజంగా ఇది తెలియనటువంటి విషయం. ఇకపోతే ఎట్లా ఒకవేళ ఈ ఎప్స్టీన్ బార్ వైరస్ అనేది ముద్దు ద్వారా లాలాజలం ద్వారా మనిషికి సోకిందనుకోండి, వెంటనే వాళ్ళకి ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఏమి ఉండదు. దాని తర్వాత మెల్లగా అది జ్వరంలాగా మొదలవుతుంది. సివియర్ గొంతు నొప్పి వస్తుంది, ఫీవర్ వస్తుంది,
తీవ్రమైనటువంటి ఒక వీక్నెస్, నిస్త్రాణం ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ వల్ల ఎక్కువగా వచ్చేది వీక్నెస్ ఎక్కువ. గొంతు బాగా నొప్పిగా ఉంటుంది, మింగడం కష్టంగా ఉంటుంది, వాళ్ళకి అన్నం తినలేనంత గొంతు నొప్పి ఉంటుంది, చెవుల కింద కొన్ని చిన్న చిన్న గడ్డల్లాగా వస్తాయి. ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇది జరిగిన 2వ రోజు 3వ రోజు చర్మం మీద, చేతుల మీద, పొట్ట మీద, చేతుల మీద కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఎర్ర పొడ, ర్యాష్ లాగా వస్తుంది. ఇవి రోగ లక్షణాలు. ఇది సింపుల్. మనం వెంటనే డాక్టర్ చూపించుకుంటే, యాంటీబయాటిక్ వాడుకుంటే, వైరస్ తగ్గించడానికి మందు వాడుకుంటే తప్పకుండా తగ్గిపోతుంది. ఇది సీరియస్ కాదు. కానీ మనిషి నుంచి మనిషి సోకేది ఎటువంటిది. మనకి గొంతు నొప్పి ఉన్నప్పుడు, మనకి కాస్త జ్వరంగా ఉన్నప్పుడు పిల్లల్ని, భార్యాభర్తలు అయితే మన స్పౌజ్ని దగ్గర తీసుకోకపోవడం ఉండడం, ఆ రాత్రి ఒక 2 రాత్రులు వేరే గదిలో పడుకోవటం అనేది మినిమం మేనర్స్ కదండి. మన వల్ల మన పిల్లలు, మన భార్యాభర్త ఎవరైతే వాళ్ళకి వైరస్లు అంటుకుంటే అది మన కావాలని చేసినట్టుగా ఉండేట్టుగా వాళ్ళకి అనిపించవచ్చు. సో కొంచెం మనకి మనం మేనర్స్ కొంచెం అలవాటు చేసుకుంటే, అలాగే కారులో వెళ్తున్నప్పుడు ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కనీసం ముక్కు కర్చీఫ్ కట్టుకునైనా, కర్చీఫ్ అడ్డం పెట్టుకుని, మాస్కులు మాట్లాడట్లా, కనీసం కర్చీఫ్ ఏదైనా పెట్టుకుని ఉన్నట్లయితే మనం మన నుండి ఇంకొకళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాం. సో దీన్ని కిస్సింగ్ డిసీజ్ అంటారు బై ద వే. సో కిస్సింగ్ డిసీజ్ అంటే నేను చెప్పినట్టుగా ఎక్కువగా గొంతు నొప్పి, చెవుల కింద గాజుబిళ్ళలాగా రావడం, సో తీవ్రమైనటువంటి వీక్నెస్ ఉండడం, జ్వరం ఉండడం జరుగుతుంది. ఇది ఎవరి నుంచి వచ్చిందో చెప్పడం కష్టం. మన ఫ్రెండ్స్లో కానీ, మన భార్యాభర్తలకు వాళ్ళు జ్వరం కానీ ఉన్నట్లయితే మనకి వాళ్ళ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇది పెద్ద సీరియస్ ప్రాబ్లం కాకపోయినప్పటికీ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, ఒకవేళ మనకుంటే ఇంకొకరికి పోకుండా ఆపడం, అది ఒక రకంగా చెప్పాలంటే మానవత్వం, సింపుల్ మేనర్స్ అండి. సో ఈ సీరియస్ ప్రాబ్లం కాదు. తొందరగా కన్నా వైరస్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే గొంతు నొప్పి, మింగడానికి ఈజీగా ఉండడం, ఇవన్నీ తగ్గిపోతాయి. నమస్కారం.